అందరికీ నమస్కారం. ఈ ఆగస్ట్ 23వ తారీఖు శ్రావణ శుక్లపక్ష ఏకాదశి. దీనినే పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. పుత్రదా ఏకాదశి సంవత్సరంలో 2 పర్యాయాలు వస్తుంది. ఒకటి ఈ శ్రావణ మాసంలో, అలాగే పుష్య శుక్లపక్ష ఏకాదశిని కూడా పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. అయితే ఈ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి పేర్లో ఉన్నట్టుగానే పుత్ర సంతానం అనేది కలుగుతుంది. నాకు కలిగింది. నేను కూడా ఏకాదశి వ్రతాలని చేయటం జరిగింది. మార్గశీర్ష బహుళపక్ష ఏకాదశి నాడు నాకు బాబు పుట్టాడు. నాకు ఒక పాప ఉంది. దాని తర్వాత పుత్ర సంతానం కావాలి అని కోరుకోవటం సమంజసమే కదా, ధర్మబద్ధమే కదా. అలాగే కోరుకున్నాను, స్వామి అనుగ్రహాన్ని పొందాను. మరి మీకు కూడా జెండర్తో ఏం సంబంధం లేదు. సంతాన ప్రాప్తి కోసం ఖచ్చితంగా భార్యాభర్తలు ఇరువురు కూడా ఏకాదశి వ్రతాన్ని చెయ్యండి. ఉపవాసం ఉండండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. ఖచ్చితంగా సానుకూల ఫలితాలు ఉంటాయి, ఎటువంటి సందేహం లేదు. ఇక ద్వాదశి హరివాసరం సోమవారం ఉదయం 10 గంటల వరకు ఉంది. సో ఉండటం చేత మనకి మరుసటి రోజు పారణ అంటే భోజనం ఎప్పుడు చెయ్యాలి అని అంటే, మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల వరకు మనకి పారణ సమయం అనమాట. ఆ టైంలోనే తినాలి. ద్వాదశ హరివాసరం అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో నేను ఒకసారి వివరంగా చెప్తా. సో సోమవారం మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. పళ్ళు, పాలు ఇవి స్వీకరించవచ్చు. నేను ఉప్పుడు పిండి తింటాను సాయంత్రం పూట, మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను, మీరు కూడా ఆచరించవచ్చు. మీ కుటుంబ ఆచారాలని బట్టి. మా కుటుంబంలో తింటారు కాబట్టి నేను తింటున్నాను. అలాగే ఒక్క ఏకాదశి ఆచరించిన వారికి వాజపేయి యాగం చేసినంత ఫలితం కలుగుతుందని, పూర్వజన్మ పాపాలు ప్రక్షాళన అవుతాయి అని చెప్పి పురాణ వచనం. ఈ ఏకాదశి విశిష్టతని యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడుట. నిజంగా చాలా మహిమాన్వితమైనటువంటి ఏకాదశి శ్రావణ మాసంలో వచ్చింది. చాలా చాలా శుభదాయకమైనటువంటి ఏకాదశి. అందరూ ఆచరించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే నా బిడ్డను కూడా ఆశీర్వదించండి. దిష్టి తగిలిందో ఏమో, మొన్ననే పన్ను విరగొట్టుకున్నాడు. చాలా బాధ అనిపించింది. నన్నేమో వాడు ఇదిగో వదిలి ఉండడు వీడియోలు చేస్తున్నప్పుడు. కమెంట్ సెక్షన్ లో గాడ్ బ్లెస్ యూ అగస్త్య అని కమెంట్ చేస్తారు కదా, చేస్తారు. నమస్తే.